హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, షార్ట్ వీడియోస్ అంటే ఏంటి, ఈ షార్ట్ వీడియోస్ని మనం మన మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఈ షార్ట్ వీడియోస్కి మానిటైజేషన్ అవుతుందా అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. సో అంతేకాకుండా నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరుతుంది. అసలు ఈ షార్ట్ వీడియోస్ అంటే, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అంటే మనకు టిక్టాక్ అనేది మన ఇండియాలో బ్యాన్ అయిపోయింది. సో ఆ టిక్టాక్ని సేమ్ యూట్యూబ్ వాళ్ళు అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఫీచర్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అలాగే దాని యొక్క స్క్రీన్ అనేది కొంచెం కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో సేమ్ టిక్టాక్ వీడియోస్ లాగానే మనకు షార్ట్ వీడియోస్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ షార్ట్ వీడియోస్ని మనం ఎలా క్రియేట్ చేయాలంటే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్న యూట్యూబ్ యాప్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి. సో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి క్రియేట్ షార్ట్ అని ఉంది, దానిపైన అప్లోడ్ ఏ వీడియో అని ఉంది. సో అప్లోడ్ ఏ వీడియో అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన వీడియోని అప్లోడ్ చేయడం అనమాట. ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోని అయితే తయారు చేయడం, ఈ షార్ట్ వీడియోని. సో ఇదైతే ప్రజెంట్ అయితే బేటా వెర్షన్లో ఉంది, అంటే ఇది ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది. సో ఈ టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెర్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే నేనైతే ఈ షార్ట్ వీడియో ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అనేది ఇలా చూపిస్తుంది. సో మనం షార్ట్ వీడియో రికార్డ్ చేయాలంటే ఇక్కడ రెడ్ కలర్ దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినప్పుడు మనం ఫ్రంట్ కెమెరాతో ఈ షార్ట్ వీడియో అనేది రికార్డ్ చేయవచ్చు, బ్యాక్ కెమెరాతో కూడా ఈ షార్ట్ వీడియో అనేది రికార్డ్ చేయవచ్చు. సో మనం ఎలాగైనా సరే రికార్డ్ చేయవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే మళ్ళీ దాని మీద ట్యాప్ చేయండి, రెడ్ కలర్ దాని మీద. సో ఈ రికార్డింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ పైన చూడండి రెడ్ కలర్లో బార్ అనేది మనకు కనిపిస్తుంది ఎంతవరకు రికార్డ్ అయిందని. సో ఇలా కాకుండా మనం కెమెరా ద్వారా తీసి దాన్ని అయితే అప్లోడ్ చేయవచ్చు. సో ఇప్పుడు అది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. బ్యాక్ వచ్చేసిన తర్వాత మన ఫోన్లో మనకు కెమెరా ఉంది కదా, ఈ కెమెరా ద్వారా మీరైతే వీడియో ఒకటి తయారు చేయండి. సో ఈ కెమెరా ద్వారా మీరు వీడియో ఒకటి తయారు చేయండి. సో మీ వీడియో ఎప్పుడు నిలువుగా పెట్టి తయారు చేయండి మీ ఫోన్ అనేది. సో హారిజాంటల్గా పెట్టి అయితే తయారు చేయవచ్చు, అంటే అడ్డంగా పెట్టి మీరు వీడియోని తయారు చేయవచ్చు. షార్ట్ వీడియోస్ అన్నీ మీరు చూసే ఉంటారు, మన మొబైల్ ఎలా ఉందో అలాగే ఉంటాయి. అందుకని మీరు నిలువుగా పెట్టి అయితే ఈ షార్ట్ వీడియోని అయితే తయారు చేయండి. సో మీరు ఇలా తయారు చేసిన తర్వాత మీకు ఇది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఈ గ్యాలరీ నుండి మీరైతే మీ ఛానల్లోనైతే దీని అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగానైతే మనం షార్ట్ వీడియోస్ని అయితే మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అసలు ఈ షార్ట్ వీడియోస్కి మానిటైజేషన్ అవుతుందా అంటే, సో ఈ షార్ట్ వీడియోస్కి అనేది మానిటైజేషన్ అవుతుంది. అది కూడా మీరు మీ ఓన్గా చేయాలి, మీ సొంతంగా చేయాలి. మీ ఫ్రెండ్స్ వీడియోస్ కానీ, లేదంటే టిక్టాక్ వీడియోస్ కానీ, లేదంటే ఎవరైనా చేసిన వీడియోస్ కానీ తీసుకొచ్చి అయితే మీరు షార్ట్ వీడియోస్కి అయితే అప్లోడ్ అయితే చేస్తే మాత్రం అదైతే మానిటైజేషన్ కాదు. సో మానిటైజేషన్ అయితే కంపల్సరీగా అవుతుంది. సో ప్రజెంట్ అయితే కాదు, ఎందుకంటే ప్రజెంట్ బేటా వెర్షన్లో ఉంది. సో ఈ బేటా వెర్షన్ అనేది కంప్లీట్ అయిపోయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెర్షన్ వచ్చినప్పుడు సో ఇదైతే మానిటైజేషన్ అయితే అవుతుంది. సో ఈ విధంగానైతే మనం షార్ట్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు క్రింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.